రెడీ సార్, నాకు కాఫీ అవుతుంది. సార్ మీరు ఏం ఆర్డర్ చేయండి, మీరు ఏం ఆర్డర్ చేయండి. ఎందుకంటే అర్థం మార్చుకుంటానికి బయట ఒక మనిషి పంపించాలంటే రూమ్ బయట సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, ఇది చేయటం తప్పలేదు కాదు, ఇదంతా తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం, సిస్టమ్ స్కూల్ నుంచి ఇవ్వడం చేసేది. అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ న్యూస్. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ప్రెజెంట్ ఆయన చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లారు. అయితే దీనికి ముందు పోలీసులపై ఇటు బన్నీ సీరియస్ అయ్యారు. డైరెక్ట్ గా కూడా బెడ్రూమ్ కి వస్తారా అంటూ కూడా పోలీసులను ఆయన ప్రశ్నించారు. అయితే కనీసం బట్టలు మార్చుకునేందుకు కూడా టైం ఇయ్యరా అని చెప్పి అల్లు అర్జున్ ప్రశ్నించారు. సో దీన్ని బట్టి పోలీసులు ప్రీ ఇంటిమేషన్ ఇవ్వకుండానే అల్లు అర్జున్ అరెస్ట్ చేసేందుకు వెళ్ళినట్లుగా అర్థమవుతోంది. అయితే ఆ తర్వాత కిందకి వచ్చి కూడా ఆయన అక్కడే ఉన్న దృశ్యాలని మనం చూస్తున్నాము. పోలీసులు ఆయన్ని చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాము. అయితే పోలీసులపైనైతే బన్నీ సీరియస్ అయ్యారు. ఒక్కసారిగా కూడా రావటం ఏంటి, బెడ్రూమ్కి వస్తారా అంటూ కూడా అల్లు అర్జున్ సీరియస్ అయ్యారు. ఇక పోలీసులపై సీరియస్ అయిన బన్నీ ఇటు బట్టలు మార్చుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వరా అంటూ ఆయన క్వశ్చన్ చేశారు పోలీసుల్ని. అయితే బెడ్రూమ్ నుంచి తీసుకువెళ్ళటం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన ఖండించారు. ఇక అరెస్ట్ చేయడంలో తప్పు లేదు, కానీ మరి ఇలా అరెస్ట్ చేస్తారా అంటూ బన్నీ క్వశ్చన్ చేశారు పోలీసులను. ఇది మాత్రం మంచి విషయం కాదంటూ కూడా బన్నీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బన్నీ ఇటు చికట్పల్లి పోలీసులు అల్లు అర్జున్ని అరెస్టు చేశారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట్లో తన ఫ్యాన్ ఒకరు చనిపోయారు. అదేవిధంగా ఒక బాబు గాయపడ్డారు. తన హస్బెండ్ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ కంప్లైంట్లో బన్నీ అల్లు అర్జున్ పేరుని మెన్షన్ చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ కనీసం ప్రీ ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్కడికి వెళ్ళటం వల్ల 1000 నుంచి 1500 ఉన్న కెపాసిటీ ఉన్న థియేటర్లో ఒక్కసారిగా కూడా 10,000 మంది ఫ్యాన్స్ అక్కడికి పోగవటం, వెంటనే కూడా బన్నీ దగ్గర ఉన్న బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన సిబ్బంది వాళ్ళందరూ కూడా వాళ్ళని నెట్టేయడంతో కూడా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగినప్పుడు 39 ఇయర్స్ రేవతి అనే ఒక అభిమాని చనిపోయారు. తనతో పాటు తన బాబు ఉన్నారు. ఆ బాబు కూడా ఆ తొక్కిసలాట్లో బాగా గాయపడ్డారు. అయితే తన హస్బెండ్ ఇటు అల్లు అర్జున్ టీం వీళ్ళ మీద కేసు నమోదు చేయటం కేసు పెట్టారు. అంటే అల్లు అర్జున్, అదేవిధంగా అల్లు అర్జున్ సిబ్బంది, అదేవిధంగా థియేటర్ మేనేజ్మెంట్ వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ తప్పేంటంటే అక్కడ ప్రీ ఇంటిమేషన్ పోలీసులకు కనీసం చెప్పకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ వెళ్ళారు. అందుకని అల్లు అర్జున్ పేరును కూడా మెన్షన్ చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. చికట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్లారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే ఇంకా అల్లు అర్జున్ ఒక్కసారిగా కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడంతో కూడా ఫ్యామిలీ మొత్తం కూడా షాక్కి గురైంది. ఇక వెంటనే కూడా అల్లు అర్జున్ ముందుగా సీరియస్ అయ్యారు. అసలు అంటే డైరెక్ట్గా బెడ్రూమ్కి వస్తారా, ఇలా బెడ్రూమ్కి రావటం మాత్రం కరెక్ట్ కాదంటూ అల్లు అర్జున్ దాన్ని ఖండించారు. అరెస్ట్ అంటే తప్పు ఉంది, అరెస్ట్ చేయడం కరెక్టే, కానీ మరి ఇలా అరెస్ట్ చేస్తారా అంటూ కూడా అల్లు అర్జున్ క్వశ్చన్ చేశారు. ఇక వెంటనే తన పిఆర్ టీం కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ అల్లు అర్జున్ దగ్గరికి చేరిపోయారు. అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కిందకు వచ్చి మాట్లాడటం జరిగింది. అదే సమయంలో ఇటు అల్లు అరవింద్, తన తండ్రి అల్లు అరవింద్ కూడా ఎవరికో ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ఇక దాని తర్వాత కూడా వెంటనే అక్కడ అల్లు అర్జున్ ఒక కాఫీ తాగటము, ఇంకా అక్కడ నుంచి కూడా పోలీసులతో పాటు బయలుదేరుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. అక్కడ నుంచి ఆయన లిఫ్ట్లో కూడా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఇదంతా సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు పోలీసులతో పాటు ఉన్నారు. దాంతోపాటు సహాయక సిబ్బంది కూడా కొందరు ఉన్నారు, సెక్యూరిటీ కూడా ఉన్నారు. సో వీరందరూ కలిసి కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చికట్పల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ని విచారించనున్నారు. అయితే హీరో అల్లు అర్జున్ చికట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఆయన ఇంటి ముందుగా కూడా ఒక్కసారిగా కూడా అల్లు అర్జున్ అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు ఈ విధంగా రావడం ఒక్కసారిగా కూడా షాక్కి గురి చేసింది. అయితే ఆయన క్వశ్చన్ చూశారు, చాలా సీరియస్ అయ్యారు. సో మనం చూస్తున్నాము పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న విజువల్స్ని మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూస్తున్నాము. పోలీస్ స్టేషన్ దగ్గర అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో మనం క్లియర్గా చూస్తున్నాము. అయితే మొత్తం కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్ విజువల్స్ని మనం చూస్తున్నాము. అయితే హీరో అల్లు అర్జున్ ఇప్పుడు ప్రజెంట్ చికట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో. అయితే ఇంటి దగ్గరే అల్లు అర్జున్ అరెస్టు అయ్యింది. అయితే పోలీస్ వాహనంలో అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట వెళ్ళటం జరిగింది. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో అక్కడ రేవతి అనే మహిళ మృతి చెందారు. రేవతి మృతిపైన అయితే కేసు నమోదు చేసిన పోలీసులు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆ పోలీసులు నమోదు చేసిన కేసు ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. అయితే ఆశ్రయించిన తర్వాత ఇప్పుడు చికట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద అయితే భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులతో వెళ్లే ముందు తన భార్య చూస్తున్నాం కదా, అక్కడ ఉన్న విజువల్స్ని మనం చూస్తున్నాము. అల్లు అరవింద్, తన భార్య స్నేహ, అదేవిధంగా తన బ్రదర్ అల్లు శిరీష్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా తన పిఆర్ టీం వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే వెళ్లే ముందల అల్లు అర్జున్ దగ్గర ఉన్న ఘటనలు చూస్తున్నాం. పోలీసులు కూడా చెప్తున్నారు తనకున్న ఆదేశాల మేరకు తాము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. అయితే నేను చేస్తుంది తప్పే, కాకపోతే దీనికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. మీరు కరెక్ట్గా బెడ్రూమ్కి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అక్కడ అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు. ఆ స్పాట్ విజువల్స్ని మనం చూస్తున్నాము, చూద్దాం అక్కడ. రెడీ సార్, నాకు కాఫీ అవుతుంది. సార్ మీరు ఏం ఆర్డర్ చేయండి, మీరు ఏం ఆర్డర్ చేయండి. ఎందుకంటే అర్థం మార్చుకుంటానికి అంటే బయట ఒక మనిషి పంపించాలంటే రూమ్ బయట సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, ఇది చేయటం తప్పలేదు కాదు, ఇదంతా తప్పలేదు. మళ్ళీ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం జస్ట్ స్టూడెంట్స్ ఇవ్వడానికి చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. అరుణాచల్ సినిమా పుష్ప2 సినిమా యూనిట్ వచ్చినట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి కొత్తగా ముందుగా థియేటర్ సంబంధించిన వారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి హీరో అల్లు అర్జున్ ని చికట్పల్లి పోలీసులు అరెస్టు చేసి తీసుకుని వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. మరోవైపు అక్కడ చికట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఎటువంటి పరిస్థితి నెలకొందో చూస్తున్నాము. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తున్న వాహనం ఇప్పుడే కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళింది. అయితే తర్వాత వెంటనే తదుపరి గేట్లను కూడా వెంటనే క్లోజ్ చేశారు. అయితే ఆ వెళ్లే ముందల పోలీస్ వాహనంలో ఎందుకు బాగోదు అని చెప్పి అల్లు అరవింద్ అన్నారు. అయినప్పటికీ కూడా లేదు, పోలీస్ వాహనం